నిలబడాలి అనుకుంటే ఖచ్చితంగా నేను ఒక మార్గం చూపించాలి, నా ప్రజలకు నేను ఆదర్శంగా నిలబడాలి. ఆ మాట ఆయన ఆలోచించాలి. అటువంటిది నేను వచ్చేసి చింపేస్తాను ఆ పోస్టర్లను చింపేయడం వల్ల నిజమనేది అబద్ధం అయిపోతుందా? ఒక్కసారి ఆలోచించండి మీరు. ఒక చిన్న పిల్లని అడిగినా కూడా వాడు చెప్తాడు క్లియర్గా, వాడికి వచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్ చింపేస్తే తెలియకుండా పోతుందా? నిజమనేది వాళ్ళ తండ్రికి తెలియకుండా పోతుందా? టీచర్ తెలియకుండా పోతుందా? అటువంటిది ఒక పోస్టర్ని చింపేస్తామనంటే అందులో ఉన్నది అబద్ధం అయితే వచ్చి పోరాడండి, మేము చేయలేదని చెప్పి పోరాడండి. ఒకవేళ నిజంగా మీరు చేసిన తప్పే అయితే వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర మొక్కుకోండి, స్వామి మా వాళ్ళు తప్పు జరిగింది, ఇటువంటి తప్పు జరగనివ్వం, మా ప్రజల తరపు నుంచి మా తరపు నుంచి మా కార్యకర్తల తరపు నుంచి మేము ఎవరైనా తప్పు చేసినా అటువంటి తప్పు జరగకుండా మళ్ళీ చూసుకుంటాం అని చెప్పి కలవండి. లేదంటే అధికార పక్షానికి ఒత్తాస పలకండి, అయ్యా మా వల్ల తప్పు జరిగింది మీరు చెప్పండి, మేము ఎలా తప్పు సరిదిద్దుకోవాలని చెప్పేసి. అది కాకుండా చంద్రబాబు నాయుడు తిట్టడం అంటే ఒక సీఎం తిట్టితే ఎలా ఉంటుంది? ఆ మాత్రం విజ్ఞత మీ ప్రజల్లో లేదంటారా, మీ కార్యకర్తలు లేదంటారా? ఊరికనే వచ్చేసి ప్రెస్ మీట్ చేసి 10 మంది ఉన్నారు కదా అని చెప్పి ఏది వస్తుంది నోటికి వాగడమేనా? మానవతాన్ని కూడా మీరు మర్చిపోతున్నారు. మీరు కానీ ఇటు రోజా గారు కానీ అటు నాని కానీ అసలు మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ అంటేనే దౌర్జన్యం చేసే పార్టీ అయినా? ప్రజల్లో లేక మంచి చేయాలనుకుంటారా? 11 మంది ఉన్నారు, 11 మంది ఎప్పుడైనా అసెంబ్లీకి వెళ్ళారా? వెళ్ళి ప్రశ్నిస్తున్నారా? అక్కడ పొరపాటున గెలవటని అది తప్పైనా కూడా ప్రజలు సంతోషిస్తారు. అరే మా సమస్యల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు, మా సమస్యల గురించి గెలవటారు అని చెప్పేసి. అక్కడ తప్పైనా కానీ ప్రజల కొద్దిగా మంచి పేరు అనేది మీకు వస్తుంది. అది కాకుండా చేసిన తప్పు మీద ఎదురు తిడతాంటే గురువింద గింజకు తన తప్పు తెలీదు. అటువంటి వదిలేసి మామూలుగా మనుషుల్లాగా బతకడం నేర్చుకోండి. కొడాలి నాని గారు కానీ, రోజా గారు కానీ, రాంబాబు గారు కానీ దయచేసి మనుషుల్లాగా మారండి, మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీకు కూడా నియోజకవర్గంలో అభిమానులు ఉన్నారు, ఇంకా ఇప్పుడు కూడా ఉండే ఉంటారు. మీరు ఈ తప్పు చేసిన తర్వాత ఉండే ఉంటారు, వాళ్ళు కూడా కోరుకుంటుంటారు, అయ్యా మా లీడర్ మంచివాడు అని చెప్పి మాకు తెలియాలని చెప్పేసి 10 మందికి మేము చెప్పుకోగలని చెప్పేసి ఆ రకంగా మారండి. దయచేసి ఎదుటివాడు మా శత్రువు అన్న ఫీల్ కాకండి, వాళ్ళు మంచి చేస్తే మంచి అని చెప్పేసి పొగడం నేర్చుకోండి.